ఇన్ని సంవత్సరాలు చేసేది కాదు, శూన్య స్థితిలో ఎంతసేపు ఉన్నావు అనేది ఇంపార్టెంట్. అందుకని మనం ఏం చెప్పాడు బంగారు తల్లి, నేను 20 సంవత్సరాలు చేస్తానంటే అది అహంకారం స్థితి. నేను కదా మాట వస్తుందేంటి, నేను 10 సంవత్సరాలు చేస్తున్నాను లేకపోతే 20 సంవత్సరాలు చేస్తున్నాను అంటే అదేంటండి, నేను అనేటప్పటికీ అది అహంకారం నుంచి వచ్చే వార్త. అంటే నేను ఎక్కువ సంవత్సరాలు చెప్పే పని అయితే నేను పెద్ద స్థితి అన్న ఫీల్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఏంటంటే తల్లిలా, మీరు 1 వీక్ ఏం వచ్చారని కానీ లేకపోతే 1 మంత్ వచ్చారని కానీ దీన్ని లెక్కేసుకోవద్దు. నువ్వు వదిలిన దాని మీద ఆధారపడి ఉంది ప్రపంచాన్ని. సంసార మమకారం, దేహ మమకారం, కీర్తి మమకారం, ధన మమకారం నువ్వు వదిలిన మీద ఆధారపడి ఉంది. ఆడినిగా వదిలితే ఒక్కరోజు చాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఒక మాట శూన్యస్థితి అన్నారు కదా. ఇప్పుడు నాకు అనుభవం జరిగింది రమణాశ్రమంలో. రమణాశ్రమం ఫోటో ఉంటుంది కదా, రమణ మహర్షి ఫోటో సోఫాలో కూర్చునే ఫోటో ఉంది కదా సార్. అక్కడ స్టూల్ దొరికింది నాకు. స్టూల్ పైన కూర్చున్నా ధ్యానం. 9 కల్లా కూర్చున్నా. మీరు అన్నట్టు నాకు కూడా ఇప్పుడు అనుభవం ఏం జరిగిందంటే శూన్యంలో తెలిసాను. నేను స్టూల్ మీద కూర్చున్న స్థితి కూడా లేదు. హాల్లో కూడా ఎవరు లేదు. హాల్ ఫుల్ ఉన్నది. అలా కనీసం 1/2 అవర్ పైననే ఒక శూన్య స్థితిలోకి వెళ్ళిపోయి స్టూల్ కూర్చున్న ఫీలింగ్ కూడా లేదు. హాల్లో ఎవరు లేదు, నేను ఒక్కనే ఉన్నా. అంటే నేను అరుణాచలంకి వచ్చింది కూడా నేను లేదుగా, మొత్తం శూన్యం, కంప్లీట్ శూన్యం. అలా అనుభవం జరిగింది. అక్కడి నుంచే తెలుస్తుందని. శూన్యం నుంచే ఈ శూన్యం గురించి మాట్లాడుతున్నావా? సంతోషం. ఎందుకంటే ఇక్కడ మాట్లాడేది, మీరు కూర్చున్నది, నేను మాట్లాడేది, అక్కడ మీకు వచ్చినంత వేరు వేరు కాదు, అంతా ఒకటే. అర్థమైందా? ఆత్మకి దూరాలు దగ్గరలు సొంత బంధాలు లేవు. కాబట్టి శూన్య స్థితి అద్భుతం. ఫుడ్ తక్కువ తీసుకున్నారు కదా, మీ శక్తి ఎలా వస్తుంది? నేను ఎక్కువ తీసుకున్నాను కిలో. అదే కదా, శక్తిగా ఎక్కువ ఉంటే ఫుడ్ మీద తగ్గుతుంది వచ్చారు. మేము ఈ మధ్య అసలు చాలా రోజుల నుంచి నైట్ అసలు ఆహారం తీసుకోవట్లేదు. ఇంతకుముందు నైట్ ఫుడ్స్ తీసుకునేవాడిని. ఇప్పుడు ఓన్లీ ఈవినింగ్ ఇలా ధ్యానాన్ని కూర్చొని అలాగా శూన్యస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అట్లాగే ధ్యానంతో అలాగే కూర్చుంటాను ఉంటాను. ఇప్పుడు పొద్దున్న లేకపోతే మాకేమి మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, సూర్యవంశనం చేస్తున్నాం, కపాలభాతి, శక్తికి ఏమి లోటు లేదు. కాబట్టి నీ ధ్యాన శక్తి, నీ శూన్య స్థితి బలపడుతుంది. ఆటోమేటిక్గా నీకే అక్కర్లేదని చెప్తూ వస్తుందమ్మా. సడన్గా ఆపొద్దు, నీ లోపల నీకే చెప్తుంటాను అక్కర్లేదు అక్కర్లేదు. బంగారం, గుడ్ బంగారం. మనం ధ్యానము ఇంట్లో చేసుకుంటాం కదా సార్, ఇంట్లో చేసుకుంటాం కదా ధ్యానము. మళ్ళీ ఇలా క్షేత్రంలో కూడా ఇట్లా క్షేత్రాలలో కొన్ని చేస్తాం కదా.
అంటే డిఫరెన్స్ ఏముంటుంది సార్ అక్కడ ఇంట్లో చేసిన దానికి ఇట్లా క్షేత్రాలలో చేసేదానికి అట్లా? మంచి క్వశ్చన్. ఇంట్లో చేసిన దానికి ఇలాంటి సత్సాంగం చేసిన దానికి గురుగారు అక్కడ రమాసంలో కూర్చున్న దానికి తేడా ఏంటండి? ఎందుకు చెప్పట్లేదంటే లోపల నుంచి ఏం చెప్పకుండా చెప్పాలి, అందుకని నేను ఆగుతున్నా. ఇప్పుడు వచ్చింది రూట్ క్లీన్. ఇంట్లో ఉంటే ఇల్లు అనేది సాగరం సంబంధించింది. కోపం, తాపం, ఏడుపులు, మంచులు, చెడులు అవన్నీ మన లోపల నుంచి జరుగుతున్న ఒక సంగ్రామం ప్లేస్ అది. అదే కదమ్మా, మన భార్య భర్త ఉన్నప్పుడు ఒకరు కోపడుతుంటారు, తిట్టుకుంటారు, అది కాదు అంటారు, మళ్ళీ ఒకరు సంతోషంగా ఉంటారు. అంటే రకరకాల పరిక్రియలు జరిగే ప్లేస్ మన హౌస్. మనకేంటంటే చైతన్యంలో ఉన్న శక్తి ఏంటంటే, నీ కోపం ఒకటి నోట్లోంచి బయటకు వచ్చిందంటే ఆ కోపం వైబ్రేషన్ ఇక్కడ అంతా క్రియేట్ అవుతుంది. బాధ వచ్చిందనుకో, బాధ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇంట్లో కూర్చున్నప్పుడు ఇంట్లో వైబ్రేషన్ అంతా కూడా కొంచెం నెగిటివ్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు 1 hour ధ్యానం చేస్తే ఆపుకున్న తర్వాత నీ మనస్థితికి వెళ్తుంది. అలాగే ఈ ప్లేస్కి వచ్చాం, ఇల్లు నుంచి సెకండ్ ప్లేస్కి వచ్చాం. ఈ ప్లేస్ ఏంటి, అందరం కూడా అరుణాచలం వెళ్ళి ఆ ప్రాంగణంలో కొన్ని రోజులు ధ్యానం చేసుకొని మనసు శాంతి పరుచుకోవాలన్న భావంతో వచ్చి ఇక్కడ కోపానికో, దేశానికో, బాధకో ప్లేస్ ఇవ్వాలి. మనం ఇప్పుడంతా ఎవరు ఈ తరంగాలు మొత్తాన్ని ఈ హాల్ మొత్తాన్ని క్రియేట్ అయిపోయింది. అక్కడ గంట చేస్తే ఆఫ్ వరకు నీ స్థితిగతి అయింది కదా, ఇక్కడ గంట చేస్తే 7 అంటే 25 minutesకే నీ స్థితి శూన్య స్థితికి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి కూడా ఇక్కడ కూడా కొంచెం కోఆపరేషన్ ఉంది. ఇప్పుడు మన అంటుంటే కొంతమంది లిక్స్ అవుతున్నారు, పోతున్నారు, సంథింగ్ జరుగుతుంది కదా. అదే గుడి ప్రాంగణంలోకి వెళ్ళాం. ఇప్పుడు ఆ గురుగారు చూడు, శూన్యం ఉన్న చూడు, రమణ కూడా స్థితిలోకి వెళ్ళాం. ఇక్కడ కంటే ఇంకా శూన్య స్థితిలోకి వెళ్తాం. అమ్మా, అక్కడ నీకు గంట చేసే పని అయితే నీకు 25 నిమిషాలు ఇక్కడికి వస్తే అక్కడ 5 నిమిషాలు 2 నిమిషాల్లోనే నీకు శూన్య స్థితికి వెళ్తాం. అందుకని మనకి ఇంట్లో చేసుకోవద్దని కాదు, ఇక్కడ చేసుకోవద్దని కాదు, చెయ్యాలి. చేస్తూ ఉండంగా ఆ స్థితి అక్కడ కూడా వస్తుంది. అర్థమైందమ్మా? అందుకని మ్యాక్సిమం అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఇలాంటి తెంగడానికి ఇట్లాంటి వచ్చి ఇలా రవాసం కూర్చో ఉంటాను. ఇంకా అనేది మాకు తెలిసిన అనుభూతి కరెక్ట్ అనేది అది స్థితి. నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఆ 3 ప్లేస్ అర్థమైంది కదా. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మాకు అనుభవం వచ్చింది. నాకేం ఆకలేదు, ఇంటికి వెళ్ళి మా ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా మా వైపు వంటలు వాళ్ళకి వెళ్తాను. నేను నైట్ తినడం ఉన్నాను కదా, చూసినామంటే నాకు నచ్చిన కూర, నచ్చిన పచ్చలో ఏది ఉంటే కానీ ఒక్క మొత్తం తిందా అనిపిస్తుంది. ఎందుకంటే వంట రూమ్లో ఉన్న వైబ్రేషన్ అర్థమైందా? వంట రూమ్కి వెళ్ళగానే తినాలనిపిస్తుంది. అందుకని ఇప్పుడు వంట రూమ్కి వెళ్తే తిననున్నా కదని ఈ మధ్య వంట రూమ్కి వెళ్ళటం ఆపేశారు.
ఓ అహంకారమా, అక్కడ వెళ్తే తినమంటుంది, అక్కడ పోను ఇంకోటి తినమంటారు. కాబట్టి మన తరంగాలు అట్లాంటి అక్కడక్కడ కేంద్రీకృతమై ఉంటాయి. అందుకని అంటారు కదా, మంచి వాళ్ళతో సావాసం చేయండి, మంచి మిత్రులతో సావాసం చేయండి, మంచి ప్రాంతాల కలగండి, మంచి బుక్ చదవండి అని చెప్పేదానికి కారణం ఏంటంటే అది. నేను సార్ అది యూట్యూబ్ చూసి నేను వచ్చాను, ఈ పిఎంసి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. అంతకుముందు చిన్న చిన్న ధ్యానాలు అవి చేసేవాడిని, అంటే ఎఫర్మేషన్స్వి ఇట్లా కొన్ని చేసేవాడిని. ఎఫర్మేషన్ ధ్యానం సంబంధించిన, అంటే ఏదన్నా ఒకటి అనుకోని ఇట్లా చేయడం. సో దాంట్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువసేపు చేయకండి, ఓన్లీ ఒక 20 minutes చేయండి చాలు, అంతకుమించి చేయొద్దు అన్నట్టుగా ఆయన చెప్పిన ప్రకారం చేసుకుంటూ వచ్చాను. సో దాంట్లో ఎక్కువ అంటే మన కోరికల గురించి చేయడం అనేది నాకు కొంచెం అంతగా సాటిస్ఫై అట్లా అనిపించక, మళ్ళీ అట్లా సెర్చింగ్లో యూట్యూబ్ అనేది నాకు ఈ పిఎంసి ద్వారా అట్లా రావడం జరిగింది. కానీ ఆయన చెప్పిన కొన్ని అంటే మనం మొత్తం కూడా శూన్యంలోకి వెళ్ళి అట్లా వెళ్ళొద్దు అన్నట్టుగా ఆయన కొన్ని దాంట్లో ఇంటర్వ్యూస్లో విన్నా అన్నట్టు. అంటే మనం ఏదైనా అనుకొని వెళ్ళి అది వస్తే అది జరుగుతుంది, కానీ మళ్ళీ మనం వెళ్ళి అట్లా జీరోగా రావద్దు అన్నట్టుగా అట్లా అన్నాడు. మళ్ళీ జీరో లాగానే అయిపోతుంది అన్నట్టుగా అని అన్నాడు అన్నట్టు. సో దాంట్లో అర్థం ఏంటి అసలు, ఆయన అన్న ఎందుకు అట్లా అని. ఇప్పుడు విషయాలు ఏంటంటే, మీరు ఇప్పుడున్న పెళ్ళిళ్ళకి వెళ్తారు కదా, పెళ్ళిళ్ళు కానీ బంతులకు వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఉన్న కూరల కంటే ఎక్కువ కూరలు ఉంటాయి అక్కడ. గమనించారా? 5 రకాలు 10 రకాలు, పెద్ద పెళ్ళిళ్ళు అంటే 20 రకాల కూరలు ఉంటాయి. అర్థమైంది గురుగారు? ఎందుకు అన్ని కూరలు పెడుతున్నారు? కారణాలు ఏంటి? డబ్బులు ఎక్కువ పెడుతున్నారా? కారణాలు ఏంటి చెప్పండి. అంటే చూపించుకోవడానికి, అసలు ఆశిష్ కాదు. ఇంకోటి ఏంటంటే, అంతరాత్మలో లోపలికి వెళ్తే మా పెళ్ళికో మా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి రకరకాల మనుషులు వస్తారు, రకరకాల మెంటల్ వాళ్ళు వస్తారు, మెంటల్ స్థితిలో వాళ్ళు వస్తారు. ఒక్కళ్ళ వంకాయ కూర నచ్చుద్ది, ఒక్కళ్ళ వంకాయ కూర నచ్చదు. అక్కడ వంకాయ కూర లేదనుకో అతను పొస్తు వెళ్ళిపోతాడు కదా. ఒకళ్ళకి పప్పు నచ్చుద్ది, వాళ్ళకి నచ్చదు. పప్పు పెట్టలేదు అనుకో, ఆ పప్పు నచ్చిన మనిషి తినకుండా వెళ్ళిపోతాడు కదా. మన మెంటాలిటీ మొత్తం, మన మెంటాలిటీ ఏంటంటే సో మెనీ డైమెన్షన్లో ఉంది. ఎవరికి ఏమి నచ్చుద్దో, ఎవరికి ఏది ఇష్టమో వచ్చిన వాళ్ళు అందరూ తృప్తిగా తినేయాలన్న ఒక భావంతో అన్ని రకాల విందులు మనకు పెడతారు. కాబట్టి నువ్వు అన్ని కూరలు తినలేవు. నీకు నచ్చిన కూరను ముందు నువ్వు దాంట్లో వేసుకుంటావు, ఏదైతే నీకు టేస్ట్గా అన్ని నీకు నచ్చిన కొన్ని చిత్రంలో ఫీల్ అవుతావు. బట్ నీకు నచ్చలేదని ఇంకోటి నచ్చలేదని కాదు, ఇంకోటి నచ్చిందని నీకు నచ్చిందని కాదు. కాబట్టి ఈ ధ్యానాలు ఏంటంటే, ధ్యానాలు సో మెనీ రకాల ధ్యానాలు మొత్తం కూడా ఏంటంటే రకరకాల ధ్యానాలు ఉంటాయి. సో మెనీ డైమెన్షన్స్. మేము చాలా తిరిగాం, చూసాం, అది కరెక్ట్, ఇది కరెక్ట్, అది కరెక్ట్, ఇది కరెక్ట్ అట తిరిగి ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. అర్థం నీకు? అందుకని ఇను, అది కరెక్ట్ అన్నాడు కాదన్నాడు కదా, నేను చెప్పింది కరెక్టా కాదన్నట్టు. ఇప్పుడు కూడా అంటే జనం 90 రకాల్లో, మనకు బట్టల షాప్ వెళ్ళంగా ఏం చేస్తారు, బట్టల షాప్కి వెళ్తారు కదా మీరు, 20-30 రకాల కలరు, ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో అంటున్నాడు. అన్ని నువ్వు తీసుకురావా? ఏదో నచ్చిన వాడు తీసుకుంటావు. వాడు ధర్మం, షాపు వాడు ధర్మం ఏంటంటే అన్ని సేల్స్ అవ్వాలని.
ఏది వచ్చిందో తెలియదు కాబట్టి మీ సంగతి కూడా తెలియదు కదా. మ్మ్. కాబట్టి యువర్ షూస్ డిసైడింగ్ యువర్ సైజ్. దాన్ని చూడు, నేను చెప్పింది చూడు, ఇప్పుడు చెప్పింది చూడు. ఓహో ఇది దీంట్లో ఏముంది, వాటిలో నుంచి ఒకదాన్ని తీసుకొని ఫాలో. ఎందువల్లంటే అన్నీ నీకు కరెక్ట్గా చెప్తే నీ ఆట గేమ్ అందం లేదు. మ్మ్. అన్నీ నీకు కరెక్ట్గా నీ దగ్గరికి వచ్చినాయి అనుకో, ఈ జీవితానికి సంతోషం లేదు, లేదు. కాబట్టి ఆడుకో. అది కాదు ఇది కాదు అది కాదు ఇది కాదు అది కాదు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక సాక్షి అనుకో. అందుకని మేము చెప్పింది కరెక్ట్ ఉంటుందా అసలు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రమేష్ గారు చెప్పారు, అసలు ఏది కరెక్ట్ కాదు, కరెక్ట్ అయింది ఎవరికి తెలియదు. అర్థమైందా? అందుకని నాది కరెక్ట్ అని ఎవరు అనుకుని ఉండలేదు. తెలిసిన వరకు కరెక్టే, ఇంకా లోపలికి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు. మేము అప్పుడు గురువు దగ్గరికి వెళ్తాం. అసలు గురువు ఒకరోజు మీటింగ్ అబ్బా ఇది కదా అసలు జ్ఞానం, ఇది కదా అసలు సత్యం, అసలు ఇది కదా అసలు నిన్నాల్సిన గురువు మర్చిపోయారు అనుకుంటాం. 10 రోజులు అయిపోవడం వల్ల గురుగారు చెప్పిన పెద్ద గొప్పగా కాపాడదు. ఇంకో గురువు దగ్గరికి వెళ్తాం, అసలు ఇది కదా ధ్యానం అనుకుంటాం. 10 రోజుల అదే నీకు అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఒకటి చెప్పుకుంటారా, ఇప్పుడు ఈ గురుస్థానానికి రావడం కోసం నీకు అడ్రస్ తీసుకున్నావు. ఎక్కడ హైదరాబాద్ నుంచో, విజయవాడ నుంచో, తిరుపతి నుంచో ఈ అడ్రస్ కొట్టుకొని ఎక్కడెక్కడ దిగావు, అడ్రస్ చూపించావు. మళ్ళీ గురుస్థానం ఎక్కడ ఉందంటే రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళు. ఇంకోసారి చూపించావు, రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళు. ఇంకోసారి చూపించావు. నేరుగా ఇక్కడికి వచ్చి అడ్రస్ తీసుకొని ఇక ఈ సీట్ అవసరమా అవసరం లేదా, అవసరం లేదా, అడ్రస్ వచ్చావు కదా. ఇక సీట్ ఎక్కడో అడ్రస్ తెలుసుకున్నావు. ఓహో రమణాశ్రమం దగ్గర నుంచి ఆ ఆర్చిలో నుంచి లోపలికి వస్తే ఇలా రైట్కి వచ్చి లెఫ్ట్కి వస్తుంది క్లియర్ అయిపోయింది కదా. ఇక అడ్రస్ ఏం చెప్తావు? మనం అంతా కూడా ఎందుకు డౌట్ అవుతుందంటే ఇంకా గమ్యం చేరలేదు అని అర్థం. మిత్రులారా, గంగా నది, యమునా నది, కాశీ నదిని మనం వదులుకున్నాం కదా. సముద్రంలో పోయిన తర్వాత ఏ నది నువ్వు చెప్పగలవు? పాకముందు వరకే యమునా నది, గంగా నది, కాశీ నది. సముద్రంలో కలిసిన తర్వాత ఒకే ఒక నది సముద్రం. మన గమ్యస్థాన ఆత్మస్థితిలోకి వెళ్ళకుండా ఉన్నప్పుడే సో మెనీ రౌండ్స్ రావాలి, వస్తూనే ఉండాలి, తెప్పించుకుంటానే ఉండాలి, వెళ్తూనే ఉండాలి. వెళ్ళిన తర్వాత అడ్రస్ తెలిసిన తర్వాత బయటపడి తెలిసేదాకా అది బాగా ఇంపార్టెంట్. అడ్రస్ తెలిసేది వరకు అది ఇంపార్టెంట్. కాబట్టి వెళ్తూనే ఉండాలి, యాత్ర సాగిస్తూనే ఉండాలి. ఇప్పుడు మీకు అడ్రస్ తెలిసిందా సార్? మీకు అడ్రస్ తెలిసిందా వెతుకుతున్నా దగ్గర? అంటే మీరు అనుకున్నారు మీ ముందు అందరూ అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చున్నందువల్ల ఉంటే మీకు తెలిసిందేమో అనుకుంటున్నారు. తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. అంటే తెలియటం అంటే ఎంత ఆధారపడిందంటే ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళడానికి ఎంత 8 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ ఉన్నారు కదా. ఒకళ్ళు 70 కిలోమీటర్స్ దగ్గరికి వెళ్ళారు, ఒకళ్ళు 10 కిలోమీటర్ దగ్గరికి వెళ్ళారు, ఒకళ్ళు ఇప్పుడే మొదలయ్యారు. మన దీని మీద ఉంది తప్పక అది కొంచెం ముందుకెళ్ళిన దాని మీద ఆధారపడింది తప్ప తెలిసింది తెలియదు కాదు. తెలిస్తే ఇప్పుడు నేను అందరూ షూటింగ్ మానుకొని మా బెదర్ వదిలిపెట్టి ఎందుకు వస్తానండి? జంటగా ఉండడం కదా. అంటే జంట నుంచి కూడా ఇంకా ఉడదీయాలి.
అది మొన్న మీ ఇంటర్వ్యూలో విన్నాము. ఇప్పుడు మీరు తోడుగా ఉంటారు కదా, ఇప్పుడు ఇండిపెండెంట్గా వెళ్ళాలి, మీరు ఇండిపెండెంట్గా అని అని అక్కడ చెప్పాను కదా, చెప్పారు, విన్నాను. ఇది కార్యదలుచున్నాం. అక్కడ చెప్పాను, ఇక్కడ చేస్తున్నాం. ఇంకోటి గురుగారు, మీరు అంటే మనం రోజు ధ్యానం, మీరు ఇంటర్వ్యూలు విన్నాము రీసెర్చ్, మనం ప్రత్యేకంగా ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, మన దినచర్యనే ధ్యానంగా మలుచుకోవచ్చని ఇంటర్వ్యూలో విన్నాము. అంటే మీ 24 గంటలలో మనం పడుకునేది ఒక 4 గంటలు 6 గంటలు విడిచిపెట్టి ఈ మిగతా గంటలలో మనం ఎంత అంటే మీరు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎన్ని గంటలు ధ్యాన స్థితిలో ఉండగలుగుతున్నారు? అంటే మీరు మీ కార్యక్రమం ఉదయం 3 గంటలకి మొదలు పెడుతున్నారు, యోగా కానీ, సూర్య నమస్కారాలు కానీ, ధ్యానం కానీ, మీ ఆహార నియమాలు కానీ అన్నీ మేము మ్యాక్సిమం అన్ని యూట్యూబ్లో విన్నాము. అంటే మీరు అంటే మాకంటే మీరు చాలా రెట్లు మీరు పాటిస్తున్నారు, అది మేము ఒప్పుకుంటున్నాం. అయితే మీరు సత్యం అర్థం అవ్వాలి. సత్యం ఎక్కడ అర్థం అవుతుందంటే నా క్వశ్చన్ కొద్దిగా పూర్తిగా మన మాట మాట్లాడేటప్పుడు ఇన్ని చెప్పండి. అయితే మీ ఆహార నియమాలు కానీ మీ దినచర్య మేము మ్యాక్సిమంగా యూట్యూబ్లో విన్నాం, తెలుసుకున్నాము. మీరు కంటిన్యూ ఫాలో అవుతారు. మీరు ఈ మెలుక స్థితిలో, ధ్యాన స్థితిలో కాకుండా మీరు మిగతా మీ వర్క్ స్థితిలో ఎంతవరకు మీరు ధ్యాన స్థితిలో ఉండగలుగుతున్నారు, ఎరుకతో ఉండగలుగుతున్నారు అనేది నాకు చిన్న క్వశ్చన్. రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. బాగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు, బాగా కార్ డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు వాడు సెల్ ఫోన్ మాట్లాడుతూ సిగరెట్ తాగుతూ పోతుంటారు. హలో హలో అని. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏమంటుంటారు, దానికి ఏంటంటే కొంచెం ఇంకా మేము నువ్వు అంత ఇప్పుడు రాలేదు, మాట్లాడుతున్నది నేను కాదు, పనిచేస్తున్నది నేను కాదు, నా స్థితి ఇంకా రాలే, మేము వచ్చే ప్రయత్నం. అప్పుడప్పుడు ప్రపంచ తాకిడి తాగుతుంది, తగులుతున్నప్పుడు ఇంకా కొంచెం నేర్చుకోవాలని ఇక్కడ వస్తాం. అంతేగాని ఇప్పుడు మీకంటే నేను పెద్ద గొప్ప ఏం కాదు, అందరిలాగే మీలాగే ఇంకా యాత్ర ప్రయాణంలోనే ఉన్నాం. మేము ఏదంటే మేము చేస్తున్నాం, మాకేదో అయిపోయి మేమంతా కూడా సాధించే స్థితి ఇంకా రావాలి. అర్థం అవుతుంది కాబట్టి మీకు చెప్తున్నాం, అర్థం అయింది దాన్ని ఆచరణలో పెట్టుకెళ్తున్నాను. అర్థమైన విషయాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణ పాటు ఆశయాలను ఇది మాటలు 90 మాట్లాడచ్చమ్మా. కాబట్టి ఆచారానికి వచ్చేటప్పటికే వెళ్ళిపోవాలి. మీ అందరూ కూడా మాకంటే చాలా గొప్ప ఆత్మలు. నా ఫీల్ సార్, ధ్యానం చేసేటప్పుడు మనకి ఎంత చేస్తున్నా కూడా ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనకి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, ఇట్లా మీలాగా మీ గొప్ప వాళ్ళని ఇట్లా మనం ఉపన్యాసాలు ఇట్లాంటివి ఆత్మజ్ఞానం విన్నప్పుడు ఎన్నో డౌట్స్ కానీ ఇట్లాంటివి కొన్ని రైజ్ అవుతుంది. ఎలాంటివి అంటే, మనం ధ్యానం చేస్తుంటే ఎవరో ఒకళ్ళు హాస్టల్ మాస్టర్స్ వస్తారు, వాళ్ళు హాస్టల్ మాస్టర్సే లాగానే మాట్లాడతారు, కానీ వాళ్ళు హాస్టల్ మాస్టర్స్ కాదు, వాళ్ళ రూపంలో వస్తారు. వాళ్ళు మనని కన్ఫ్యూజ్ చేయడానికో లేదంటే వేరే రాంగ్ రూట్కి తీసుకెళ్ళడానికో ఇట్లా ప్రయత్నిస్తారు కూడా. ఇట్లా రకరకాల వినడం జరిగింది. సో ఇట్లా మీరు అన్నట్టుగా అది సాధన ద్వారానే ఇవన్నీ కూడా
ఈ డిస్టర్బెన్స్ అంతా పోతుంది అంటారా? లేదు మా మైనా వస్తారు, నీ ఫోన్ చేశాడా? సార్ కాల్ చేయండి. చేయలేదా? చేస్తాను సార్. ఆ? చేయాలి. మైనా నెంబర్ ఉంది దగ్గర? ఉన్నది.